ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ ఈ సెషన్కి స్వాగతం. జనన మరణాలకు అతీతంగా శ్రీల ప్రభుపాద వారి బుక్. ఈరోజు 4వ అధ్యాయం విశ్వానికి అతీతంగా ఉన్న ఆకాశము గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ లాస్ట్ క్లాసెస్లో మనం లాస్ట్ 3 చాప్టర్స్లో చూసామన్నమాట. ఎస్పెషలీ ఈ జనన మరణాలకు అతీతంగా బుక్ వచ్చేసి బియాండ్ బర్త్ అండ్ డెత్. ఈ బుక్ ఎస్పెషలీ 8th చాప్టర్ 8వ అధ్యాయం నుండి తీసుకున్నది భగవద్గీతలో. సో ఈ పుస్తకంలో మనం మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉన్నదా, విశ్వంలో ఆత్మ ప్రయాణం ఏంటి, మృత్యు తర్వాత ఆత్మ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని, అది ఒక దేహం నుండి వేరొక దేహానికి ప్రయాణించే విధానాన్ని, అవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ బుక్, ఈ 8వ అధ్యాయం నుండి. సో లాస్ట్ 3 క్లాసెస్లో మనం చూసాం కృష్ణుడు ఏమేమి చెప్తున్నాడని. అంతకాలే చమాం ఏవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఆ అంతకాలంలో ఎవరు ఏది తెలిస్తే ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలవం తం ఏవైతే కౌంతేయ. దేన్ని తలిస్తే అలాంటి శరీరానికి వెళ్ళే అనుకూలంగా, ఏ లోకాన్ని తలిస్తే ఆ లోకానికి వెళ్ళే అనుకూలంగా మనకు ఇవ్వబడిందనమాట. సో తర్వాత మనం చూసాం ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ ఈ లోకానికి రావడం తప్పదు అని. ఇది మృత్యులోకం, భూలోకం అనేది మృత్యులోకం. సో మనం ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ ఈ లోకానికి రావడం తప్పదు. అది లాస్ట్ చాప్టర్ 3rd చాప్టర్లో మనం చూసాం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. సో పెద్ద పెద్ద యోగులు, గొప్ప గొప్ప యోగులు, సన్యాసులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు వాళ్ళందరూ తప్పిస్తారనమాట. వేరే లోకాలకు వెళ్ళాలని, హయ్యర్ ప్లానెట్స్, ఉన్నత లోకాలకు వెళ్ళాలని తప్పిస్తారు. కానీ ఎందుకు తప్పిస్తారు? ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మను భువనాల్లోక ఎంత వేరే లోకాలకు నువ్వు వెళ్ళినా అని మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సిందే అని కృష్ణుడు చెప్తున్నాడు. సో అదే ఇది 4వ అధ్యాయంలో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ విశ్వములో ఉన్నత లోకాలలోనూ జన్మ మృత్యువులు ఉంటే గొప్ప యోగులు వాటినే పొందడానికి ఎందుకు యత్నిస్తున్నారు? అదే ఇక్కడ క్వశ్చన్ చేశారన్నమాట. ఫస్ట్ ఈ చాప్టర్ క్వశ్చన్తోనే మొదలవుతుంది. సో అక్కడ కూడా జన్మ మృత్యువులు అనేవి ఉంటే ఇక్కడ లాగానే మనం పుడతాం, పెరుగుతాం, మనకి రోగాలు వస్తాయి, వృద్ధాప్యం చెందుతాం, మళ్ళీ చనిపోతాం. సో ఇలా మనం ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి చేంజ్ అవుతూ ఉంది అనమాట. సో ఈ ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తూ వెళ్తూ అలానే మనం బంధింపబడి ఉన్నాం. ఈ యొక్క శరీరంలో బంధింపబడి ఉన్నాం. మనకి ఫ్రీనెస్ అనేది లేదనమాట. సో ఇక్కడి నుంచి మన ధ్యేయం ఏంటి? ఈ శరీరం నుండి వదిలి మన ట్రాన్సెండెంటల్ పొజిషన్, అక్కడికి వెళ్ళాలని, దేవుని దగ్గర వెళ్ళాలనేది మన గోల్. కానీ ఈ గొప్ప గొప్ప యోగులు, సన్యాసులు ఇంత ధ్యానం చేసి కూడా వాళ్ళు ఎందుకు ఉన్నత లోకాలలోనూ జన్మ మృత్యువులు ఉంటే అక్కడికి వెళ్ళాలని ఎందుకు యత్నిస్తున్నారు అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ యోగులకు పలు యోగ సిద్ధులు ఉన్నప్పటికీ భౌతిక జీవన సౌఖ్యాలను భోగించాలనే ప్రవృత్తి ఇంకా వారిలో ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ ఆశ, ఆ కోరిక ఇంకా తీరలేదు. ఈ సౌఖ్యాలను, ఈ భౌతిక జీవన సౌఖ్యాలను ఇంకా భోగించాలనే ఆశ, ఆ కోరిక వారిలో ఇంకా తగ్గలేదు, ఇంకా అది పూర్తిగా పోలేదు. అందుకే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ
ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటారు. ఉన్నత లోకాల్లో సుదీర్ఘమైన జీవనకాలం జీవించే అవకాశం ఉంటుంది. ఆ లోకాలలో కాలగణనము గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సూచించాడు. ఆ, ఆ లోకంలో కాలగణనం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఎలా కాలగణనం ఉంది, మనిషికి 100 ఏళ్ళు బ్రతుకుతాడని. 100 ఏళ్ళు బతకచ్చు మ్యాక్సిమం. సో ఆ లోకాల్లో కాలగణనము ఎలా ఉంది అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భగవద్గీతలో 8వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్తారనమాట. సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. అంటే మానవ గణనను అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. అతని రాత్రి కూడా అంతే పరిమాణము కలిగి ఉంటుంది. సహస్ర, సహస్ర అంటే 1000, 1000. యుగ పర్యంతం, 4 యుగాలు కలిసి యుగ పర్యంతం అంటాం. అహర్యద్ బ్రహ్మణో విదుహు, బ్రహ్మణో విదు అంటే బ్రహ్మ. అహర్యద్, అహర్ అంటే మనం చెప్తాం కదా అహర్నిశలో తపిస్తూ అని. అహర్నిశ అంటే నిశ అంటే రాత్రి, అహర్ అంటే పగలు. అహర్యద్ బ్రహ్మణో విదుహు సహస్ర యుగ పర్యంతం, 1000 చతుర్యుగాలు, 1000 చతుర్యుగాలు కలిస్తే అహర్ ఒక పగలు బ్రహ్మకి. మళ్ళీ రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదోజన, అలాంటి 1000 చతుర్యుగాలు అది ఒక రాత్రి కూడా బ్రహ్మదేవునికి. సో ఒక పగలు వచ్చేసి 1000 చతుర్యుగములు బ్రహ్మదేవునికి. ఏవి చతుర్యుగములు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగంలో మనిషికి 1,72,728,000 ఇయర్స్, 1,07,28,000 సంవత్సరాలు జీవించవచ్చు అనమాట. జీవించ కాదు, అలా అన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ యుగంలో. 1,07,28,000 సంవత్సరాలు ఆ యుగం సత్యయుగం. త్రేతాయుగం వచ్చేసి 1,02,96,000 సంవత్సరాలు ఆ యుగం. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. మళ్ళీ ఈ కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. సో ఇవన్నీ కలిపితే, ఈ సంవత్సరాలన్నీ కలిపితే ఒక మహాయుగం. ఈ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపితే ఒక్క మహాయుగం. అలాంటి మహాయుగాలు 1000 ఇంటూ 1000 చేస్తే సహస్రయుగ పర్యంతం, ఇంటూ 1000 చేస్తే అన్ని సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు, మళ్ళీ అన్ని సంవత్సరాలు బ్రహ్మకి ఒక రాత్రి. సో 1 డే ఆఫ్ బ్రహ్మ అంటే క్యాలిక్యులేట్ చేసి చూస్తే 4.32 బిలియన్ ఇయర్స్. అలానే నైట్ కూడా 4.32 బిలియన్ ఇయర్స్, అంటే 8.64 బిలియన్ ఇయర్స్ అనమాట, డే అండ్ నైట్ బ్రహ్మకి. సో ఒక రోజులో బ్రహ్మ ఒక రోజులో ఇవన్నీ క్యాలిక్యులేట్ 71 మహాయుగాలు వస్తాయన్నమాట. 71 మహాయుగాలు. మళ్ళీ ఆ స్ట్రక్చర్ చూస్తే మనం సహస్రయుగ పర్యంతం, ఆ ఒక్క పగలు బ్రహ్మకి, ఆ బ్రహ్మ అనేవాడు దాంట్లో 14 మన్వంతరాస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న మన్వంతర వచ్చేసి వైవస్వత మన్వంతర. సో అలా 14 మన్వంతరాస్ ఉంటాయి. 14 మన్వంతరాస్కి 14 మనూస్ ఉంటారనమాట. సో ఒక్క మన్వంతర వచ్చేసి 71 మహాయుగాలు. సో మనం ఇప్పుడు చూస్తే మన టెంపుల్లో ఏదైనా పూజ చేసేటప్పుడు, సంకల్పం చేసేటప్పుడు వినే ఉంటారు, అష్టవింశతితమే కలియుగే అని. అష్టవింశతితమే కలియుగే అంటే వింశతి అంటే 20,
దశతి, వింశతి, త్రిశతి. వింశతి అంటే 20. అష్టవింశతి, అష్ట అంటే 8. అష్టవింశతితమే కలియుగే అంటే 28వ కలియుగం. ఉమ్, అర్థమైందా? సో 71 మహాయుగాల్లో ఒక మహాయుగం వచ్చేసి సత్య, త్రేత, ద్వాపర, కలి. సో అలా 71 మహాయుగాలు. ఆ 71 మహాయుగాల్లో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? 28వ మహాయుగంలో, కలియుగంలో ఉన్నామన్నమాట. సో 28వ మహాయుగంలోనే, ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించింది. మళ్ళీ రాముడు ఎప్పుడు అవతరించినాడు? చతుర్వింశతితమే కలియుగే, చతుర్వింశతితమే త్రేతాయుగే రాముడు అవతరించింది. 24వ త్రేతాయుగంలో రాముడు అవతరించినారు. మళ్ళీ పరశురామ ఎప్పుడు అవతరించినారు? పరశురాముడు 19వ త్రేతాయుగంలో. సో ఒక్క రోజు ఒక పగలు బ్రహ్మకి 1000 మహాయుగాలు. 1000 మహాయుగాస్. ఈ 1000 మహాయుగాస్ 14 మన్వంతరాగా డివైడ్ అయి ఉన్నాయన్నమాట. ఆ 14 మన్వంతరాస్లో మనం ఇప్పుడు ఉండేది వైవస్వత మన్వంతరం, 7th మన్వంతరం. ఈ 7th వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో మనం ఇప్పుడున్నాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత చిన్నవాళ్ళమని, మన ఆయుష్ కానీ మనం ఎక్కడ ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుకు పోతే, ఒక యుగము 43 లక్షల సంవత్సరాలను కలిగి ఉంటుంది. దీనిని 1000తో గుణిస్తే వచ్చే సంఖ్యయే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని ఒక పగలు. అదేవిధంగా మరొక 12 గంటల కాలము రాత్రి సమయం. అటువంటి 30 రోజులు ఒక నెల అవుతుంది. 12 నెలలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు జీవిస్తాడు. అటువంటి లోకంలో ఇప్పుడు చూడండి, బ్రహ్మ ఒక్క రోజు వచ్చేసి 1000 మహాయుగాస్. దాన్ని ఒక కల్పం అంటాం మనం. కల్ప అంటే 1000 మహాయుగాలు, ఒక పగలు బ్రహ్మకు. అలానే రాత్రి కూడా 1000 మహాయుగాలు. సో అలా అది ఒక రోజు బ్రహ్మకు. అలా వారం, నెల, 12 నెలలు, ఒక సంవత్సరం, అలా 100 సంవత్సరాలు బ్రహ్మ జీవిస్తాడనమాట. సో బ్రహ్మలోకంలో ఉండే వాళ్ళకి ఇది ఆయుష్. అటువంటి లోకంలో, ఆ బ్రహ్మలోకంలో జీవితం నిజంగా సుదీర్ఘమే అవుతుంది. మనకు ఇన్ని సంవత్సరాలు చూసేసరికి అది ఒక పాయింట్లో ఇన్ఫినిటీ మాత్రమే కనబడిస్తుంది, సుదీర్ఘమే అవుతుంది అనమాట. అయినా కానీ కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత అయినా బ్రహ్మలోక వాసులు మృత్యువాత పడవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక లోకాలకు చేరనిదే మృత్యువును తప్పించుకునే అవకాశం లేదు. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ బ్రహ్మ యొక్క జీవితం అంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే 311 ట్రిలియన్ ఇయర్స్ అనమాట. అన్ని కోటాను కోట్లు అక్కడ ఉన్నా కానీ ఏమవుతుంది? వాళ్ళు మృత్యువాత పడవలసి ఉంటుంది. మృత్యువును తప్పించుకునే అవకాశం వాళ్ళకు లేదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అందుకే కృష్ణుడు చెప్పేశాడనమాట, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, నువ్వు బ్రహ్మలోకానికి పోయినా మళ్ళీ రావాల్సిందే. మేబీ అక్కడ చాలా టైం నువ్వు గడపచ్చు అంతే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కావాల్సింటే క్వశ్చన్స్ అడగచ్చు దీన్ని బట్టి. అవ్యక్తాద్వ్యక్తయ సర్వ ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సమ్నకే. అవ్యక్తాద్వ్యక్తయ సర్వ ప్రభవంత్యహరాగమే. ఇది నెక్స్ట్ శ్లోక 8.17. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము అవుతాయి. తరువాత రాత్రి ప్రారంభము కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి. 8.18. బ్రహ్మదేవుని పగలు పూర్తి కాగానే అధోలోకాలన్నీ నీటిలో మునిగిపోతాయి.
వాటిపైన జీవులందరూ నశిస్తారు. ఈ ప్రళయము పూర్తయి బ్రహ్మదేవుని రాత్రి ముగిసిన తరువాత మరునాడు ఉదయం బ్రహ్మదేవుడు మేల్కొన్నప్పుడు తిరిగి సృష్టి జరిగి జీవులందరూ ప్రకటమవుతారు. ఈ విధంగా సృష్టి విలయాలకు గురి కావడమే భౌతిక జగత్తు స్వభావము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవ్యక్త వ్యక్తయ సర్వ ప్రభవంత్య అహరాగమే. అహర అంటే అప్పుడే చెప్పాను, అహర్ అంటే పగలు. అవ్యక్త అంటే అవ్యక్త స్థితి అంటే అన్మానిఫెస్టెడ్ అంటే లేరు, అప్పుడు ఎవరు లేరు. అందరూ ఎవరికి శరీరాలు అనేవి లేవన్నమాట. అప్పుడు అవ్యక్త స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందరూ ఆత్మలన్నీ కలిసి అవ్యక్త స్థితిలో ఉన్నారు. ఎప్పుడు? అది రాత్రిపూట. వ్యక్తయ సర్వ. అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితికి రావడానికి, ఆ రాత్రి నుండి పగలు రావడానికి ఆ టైం పడుతుంది. అప్పుడు పగలు పూర్తి కాగానే, పగలు వచ్చాక అందరూ సృష్టికి వస్తారు. మళ్ళీ ఆ పగలు అనేది ఫుల్ పూర్తి అయిపోయిన తర్వాత అధోలోకాలన్నీ నీటిలో మునిగిపోతాయి. ఏవి అధోలోకాలంటే భూర్లోకాలు, భువర్లోకాలు, స్వర్గలోకాలు. మనకందరికీ తెలిసే ఉంటుంది. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు. 14 లోకాలని ముల్లోకాలుగా డివైడ్ చేశారనమాట. ఒకటి వచ్చేసి అధమలోకాలు, కిందవి. మళ్ళీ మధ్యలోకాలు, తర్వాత అప్పర్ ప్లానెట్స్, ఉన్నత లోకాలు ఏవేవి? సత్యలోకం, జనలోకం, తపలోకం, మహర్లోకం, స్వర్గలోకం, ఇవన్నీ. మధ్యలోకాలు భూలోకాలు, భువర్లోకాలు. మళ్ళీ అధమలోకాలు ఏవి? అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. ఇవన్నీ అధమలోకాలు. సో 14 లోకాలు ఉన్నాయన్నమాట టోటల్. సో అవన్నీ ముల్లోకాలుగా డివైడ్ అయినాయి. సో బ్రహ్మదేవుని పగలు ఉన్నప్పుడు అంతా సృష్టి జరుగుతుంది. అన్ని లోకాల్లోనూ అందరూ జీవులు ఉంటారు. ఆ పగలు ఎండ్ కాగానే రాత్రి షురు అయినప్పుడు అధోలోకాలన్నీ నీటిలో మునిగిపోతాయి. ఏవి అధోలోకాలంటే భూర్లోకాలు, కింద పాతాల, అవన్నీ అధమలోకాలు, తర్వాత భూలోకాలు, భువర్లోకాలు, స్వర్గలోకం వరకు అన్ని నీటిలో మునిగిపోతాయి. అది దాన్ని ఏమంటారంటే డివాస్టేషన్ అంటారు, ప్రళయం. ప్రళయం వచ్చేసి 4 విధాలు. ప్రళయం అంటే 4 విధాలు. ఒకటి వచ్చేసి నిత్య ప్రళయ. భాగవతంలో చెప్పినట్టు నిత్య ప్రళయ అంటే కాన్స్టాంట్ డిజల్యూషన్. నిత్యంగా అది ప్రళయం వస్తూ ఉంటుంది. దేనికి వస్తుంది నిత్య ప్రళయ అంటే? మన శరీరానికి నిత్య ప్రళయ వస్తూనే ఉంటాయి అన్నమాట. పుడతాము, చనిపోతాం, అది ఎప్పుడూ ఉంటుంది ఈ లోకాలలో. తర్వాత నైమిత్తిక ప్రళయ. నైమిత్తిక ప్రళయ అంటే బ్రహ్మ అట్ ద ఎండ్ ఆఫ్ బ్రహ్మాస్ డే, ఒక రోజు అయిన తర్వాత, ఒక పగలు అయిన తర్వాత వచ్చే ప్రళయం ఏమిటంటే అది నైమిత్తిక ప్రళయ. ఈ నైమిత్తిక ప్రళయ చేసేవాళ్ళు ఎవరంటే అనంతశేషుడు. కింద అనంతశేషుని పడగల మీద మనము ఉన్నామని, మన ఇవన్నీ లోకాలన్నీ ఉన్నాయి. సో ఈ నైమిత్తిక ప్రళయంలో అట్ ద ఎండ్ ఆఫ్ బ్రహ్మాస్ డే, పగలు అయిపోయిన తర్వాత అనంతశేషుడు, ఆదిశేషుడు, ఆయన ఫైర్తో అన్ని భస్మం చేసేస్తారనమాట. ఎక్కడి వరకు? స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం, స్వర్గలోకం వరకు ఇది చేస్తారు. ఆ హీట్ మహర్లోకానికి కూడా వెళ్తుందనమాట. సో అందుకే ఆ మహర్లోకంలో ఉండే వాళ్ళందరూ అక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళిపోతారు. సో స్వర్గలోకం వరకు ఆయన ఆదిశేషుడు అంతా డెజల్యూషన్. దీన్ని నైమిత్తిక ప్రళయ అంటాం. సో తర్వాత థర్డ్ వంతు వచ్చేసి ప్రాకృతిక ప్రళయ. ప్రాకృతిక ప్రళయ అంటే బ్రహ్మ యొక్క జీవితం అంతా అయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. అదే ఫైనల్ ప్రళయ. దాన్ని ఏమంటామంటే ప్రాకృతిక ప్రళయ. అప్పుడు స్వర్గలోకమే కాదు, మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలు నశిస్తాయన్నమాట. ప్రకృతి నుంచి అహంకారం నుంచి మనసు నుంచి పంచభూతాలు, అన్ని వాటి నుంచి అన్నిటినీ తీసేసుకుంటాడు విష్ణువు తన బాడీలోకి.
అది ప్రాకృతిక ప్రళయం. తర్వాత ఇంకో ప్రళయం ఏంటది? ఆత్యంతిక ప్రళయం. ప్రళయం అంటే ఇది స్పిరిచువల్. దాన్ని ఏమంటారంటే ప్రభుపాదు, మన శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్ళకుండా ఈ శరీరం అనేది కంప్లీట్ చేసేసి ఇక్కడ ఉండవలసిన స్థితిని కంప్లీట్ చేసి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తామో దాన్ని ఆత్యంతిక ప్రళయ అంటారు. సో ప్రళయాలు వచ్చేసి 4 విధాలు. నిత్య ప్రళయ, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మనం పోతూ ఉంటాము, సో అది శరీరానికి ప్రళయం. తర్వాత నైమిత్తిక ప్రళయం. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మ యొక్క రోజు, ఒక పగలు తర్వాత వచ్చే ప్రళయం. తర్వాత ప్రాకృతిక ప్రళయం, బ్రహ్మ యొక్క జీవితం తర్వాత ఆయన 100 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం. అప్పుడు బ్రహ్మలోకం కూడా మునిగిపోతుందన్నమాట. బ్రహ్మలోకం, అన్ని లోకాలు మునిగిపోయి వాటర్లో ఆ బబుల్ వచ్చేసి, ఆ బుడగ వచ్చేసి మహావిష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆత్యంతిక ప్రళయం. మన గోల్ ఏది ఉండాలి అంటే, మన లక్ష్యం ఏది ఉండాలంటే ఆత్యంతిక ప్రళయం. ప్రళయం అంటే మనకి ఆత్యంతిక ప్రళయం మాదిరి ఉండాలి. ఎందుకంటే ఆత్యంతిక ప్రళయం అంటే ఏంటి? ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ మనం ఆధ్యాత్మిక జగత్తు కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి. అది దాన్ని ఆత్యంతిక ప్రళయ అంటారు ప్రభుపాద్. సో ఇక్కడ చూస్తే బ్రహ్మదేవుని పగలు పూర్తి కాగానే అధోలోకాలన్నీ నీటికి మునిగిపోతాయి. వాటిపైని జీవులందరూ నశిస్తారు. ఈ ప్రళయము పూర్తయి బ్రహ్మదేవుని రాత్రి ముగిసిన తర్వాత మర్నాడు ఉదయం బ్రహ్మదేవుడు మేల్కొన్నప్పుడు తిరిగి సృష్టి జరిగి జీవులందరూ ప్రకటమవుతారు. సో ఆ రాత్రి మొదలైన తర్వాత, బ్రహ్మదేవుని రాత్రి మొదలైన తర్వాత ప్రళయం అనేది అవుతుంది. స్వర్గలోకం వరకు. సో ఆ రాత్రి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుందన్నమాట. దాన్ని ఇక్కడ 8.19లో ఏమి చెప్తారు? భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభము కాగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభము కాగానే నిస్సహాయంగా నశిస్తారు. బ్రహ్మదేవుని రాత్రి అయినప్పుడు నశిస్తారు, బ్రహ్మదేవుని పగలైనప్పుడు మళ్ళీ జీవులందరూ జన్మిస్తారనమాట. సో జీవులకు ప్రళయం నచ్చకపోయినా అది వచ్చి లోకాలను ముంచేస్తుంది. అప్పుడు లోకాలలోని జీవులందరూ బ్రహ్మదేవుని రాత్రి సమయం అంతా నీటిలో మునిగి ఉంటారు. కానీ పగలు కాగానే ఆ నీళ్లు క్రమంగా అప్రకటమవుతాయి, ఆ నీళ్ళంతా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు మళ్ళీ సృష్టిలోకి వస్తారనమాట, మళ్ళీ జన్మిస్తారు. అది 8.19 చెప్తాను. నెక్స్ట్, పరస్తస్మాస్తు భావోన్యో వ్యక్తో అవ్యక్త సనాతన యస్స సర్వేషు భూతేషు నశ్యస్సున వినశ్యతి. శాశ్వతమైనది ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించినా ఆ భాగము యథాతథముగా నిలిచి ఉంటుంది. 8.20 8వ అధ్యాయం 20వ శ్లోక. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుని యొక్క డే ఎండింగ్లో ప్రళయం వచ్చినప్పుడు స్వర్గలోకం వరకు ప్రళయం వస్తుంది, నశిస్తారు అందరూ. తర్వాత బ్రహ్మదేవుని యొక్క జీవితం అంతా కంప్లీట్ అయిన తర్వాత 100 సంవత్సరాలు మొత్తం ఈ భౌతిక జగత్తే నాశనం అవుతుంది. కానీ ఈ భౌతిక జగత్తు అంతా నాశనం అవునా కానీ ఇంకొక జగత్తు ఉంది. ఆ జగత్తు ఎప్పటికీ నాశనం అవ్వదు, అది శాశ్వతమైనది. అది ఈ భౌతిక జగత్తు నుండి, ఈ భౌతిక జగత్తు బేసిక్లీ ఏంటది? దుఃఖాలయం, అశాశ్వతం. దుఃఖాలయం మళ్ళీ అశాశ్వతం. బట్ ఈ జగత్తును మించి ఇంకో జగత్తు ఉంది. కృష్ణుడు చెప్తారనమాట, ఈ జగత్తును మించి ఇంకో జగత్తు ఉంది, ఆ జగత్తు శాశ్వతమైనది. ఈ జగత్తులోని సమస్తము నశించిన ఆ భాగం మాత్రం యథాతథంగా నిలిచి ఉంటుంది. భౌతిక విశ్వము ఎంతవరకు వ్యాపించి ఉన్నదో మనము గణించలేము. అయినా సమస్త సృష్టిలో కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయని
వేదాల నుండి మనకు సమాచారం లభిస్తుంది. ఆ భౌతిక విశ్వాలకు ఆవల వేరొక ఆకాశం ఉన్నది. సో ఈ భౌతిక జగత్తులు కోటాను కోట్ల జగత్తులు ఉన్నాయి. మహావిష్ణువు నుండి వెలువడే ఆయన బ్రీత్ అవుట్, ఆయన శ్వాస వదిలినప్పుడు ఆయన శ్వాస నుండి ఎన్నో బుడగలు వస్తాయన్నమాట. ఆ బుడగ ఒక్కొక్క జగత్తు, ఒక్కొక్క బ్రహ్మాండం. మళ్ళీ ఆ బ్రహ్మాండంలో మళ్ళీ ఆయన గర్భోదకశాయి విష్ణు మాదిరి ఎంటర్ అవుతారనమాట దాంట్లో. ఆ యూనివర్స్, దాన్నే ఒక యూనివర్స్ అంటాం ఆ బ్రహ్మాండాన్ని. ఆ యూనివర్స్ని యూనివర్స్ వాటర్తో ఫిల్ చేస్తారు. ఆయన చెమటతో వాటర్ ఫిల్ చేస్తారనమాట. ఆ చెమటతో వాటర్ ఫిల్ చేసి ఆయన అక్కడ ఆ నీటిలో దాన్ని గర్భోదకశాయి సముద్రం, ఓషన్ అంటాం, గర్భోదక ఓషన్ అంటాం అనమాట, సముద్రం. ఆ గర్భోదక ఓషన్లో ఆయన పడుకుంటాడు. ఆయన పనుకున్నప్పుడు ఆయన నాభిలో నుంచి లోటస్ స్టెమ్ వస్తుంది, కమలం వస్తుంది అనమాట. ఆ స్టెమ్లో ఉండే లోకాలే ఇవన్నీ 14 భువనాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మహావిష్ణువు అన్ని లోకాలను ఎలా శ్వాస వదులుతాడో అలా శ్వాస తీసుకుంటాడు. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఈ లోకాలన్నీ ఫుల్ నశిస్తాయి అన్నమాట. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆయనలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ లోకాలన్నీ వెళ్ళిపోయినా వేరే జగత్తు ఒకటి ఉంది. ఈ లోకాలన్నీ నశించిన వేరే జగత్తు ఒకటి ఉంది, ఆధ్యాత్మిక జగత్తు. అది ఎప్పుడు నాశనం కాదు. ఇలా బుడగలు ఎన్ని అని మనం, ఆ బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయని మనం కౌంట్ చేయలేం, గణించలేం. అయినా సమస్త సృష్టిలో కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయని వేదాల నుండి మనకి సమాచారం లభిస్తుంది. ఆ భౌతిక విశ్వాలకు ఆవల వేరొక ఆకాశం ఉన్నది, ఇంకో ఆకాశం ఉంది. అదే ఆధ్యాత్మిక ఆకాశం. అక్కడ లోకాలన్నీ నిత్యముగా ఉంటాయి. వాటిలోని జీవనము నిత్యమై ఉంటుంది. ఈ శ్లోకంలో భావ అనే పదానికి భావ ఎక్కడొస్తుంది? పరస్తస్మాత్ భావో అన్యో. ఈ శ్లోకంలో భావ అనే పదానికి స్వభావం అని అర్థం. అంటే ఇక్కడ వేరొక స్వభావం సూచింపబడింది. జీవుడు ఆత్మస్వరూపుడు. అతడు భౌతిక పదార్థములో ఉన్నంత వరకు అది కదులుతుంది. జీవుడు దేహము నుండి వెళ్ళిపోగానే దేహము అచేతనమవుతుంది. ఈ ఆధ్యాత్మిక స్వభావమే శ్రీకృష్ణుని పరాప్రకృతి అని, భౌతిక ప్రకృతి అపరాప్రకృతి అని చెప్పబడుతుంది. ఈ భౌతిక ప్రకృతికి పరముగా పరాప్రకృతి ఉన్నది. అది పూర్తిగా ఆధ్యాత్మికం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మస్వరూపుడు, జీవుడు ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మ శరీరంలో, ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు ఆ భౌతిక శరీరం, ఆ దేహం చేతనం అనేది ఉంటుందన్నమాట. ఆ చైతన్యం అనేది ఉంటుంది. అదే ఆయన ఆ జీవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆ శరీరం నుంచి వెళ్ళిపోతే ఆ భౌతిక ప్రకృతి, దాన్ని ఏమంటాము? అపరా ప్రకృతి, మెటీరియల్ ఎనర్జీ, డల్ మ్యాటర్ అంటే దానికి అది జడ వస్తువు అంతే. మన శరీరం అనేది జడ వస్తువు. మన శరీరంలో ఆత్మ అనేది లేదంటే దానికి చైతన్యం అనేది లేదు, కదలదు, వినపడదు, మాట్లాడదు, ఏది చేయదనమాట. సో దానికి స్పర్శ అనేది లేదు, కాన్షియస్నెస్ అనేది లేదు. సో ఆత్మ, ఆ జీవుడు ఆ దేహం నుండి వెళ్ళిపోతే దాన్ని డల్ మ్యాటర్, అపరాప్రకృతి అంటారు. సో ఆత్మ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, పరాప్రకృతి. ఈ భౌతిక ప్రకృతికి పరముగా పరాప్రకృతి ఉన్నది. అది పూర్తిగా ఆధ్యాత్మికం. మనం ఆత్మ బేసికలీ ఆత్మ అనేది ఆధ్యాత్మికం. దీనిని ప్రయోగాత్మక జ్ఞానముచే తెలుసుకోవడం అసాధ్యం. ఆ ఆత్మ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దాని ఫోటో కానీ దాన్ని ఎలా ఉంది అని తెలుసుకోవడం అసాధ్యం అనమాట. సైంటిఫిక్గా వెళితే దాన్ని చూడలేం, వినలేం, తాకలేం. సో ప్రయోగాత్మక జ్ఞానం వచ్చి తెలుసుకోవడం అసాధ్యం.
టెలిస్కోప్ ద్వారా మనము కోటాను కోట్ల నక్షత్రాలను చూడగలం, కానీ వాటిని చేరలేం. కాబట్టి మనము మన ఆసక్తతను అర్థం చేసుకోవాలి. ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా మనం భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక భగవంతుని గురించి, భగవద్ రాజ్యం గురించి అర్థం చేసుకోవడం ఎట్లా సాధ్యపడుతుంది? ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు చూడండి. సో మనం టెలిస్కోప్ తెచ్చి మనం కోటాను కోట్ల ప్లానెట్స్, లోకాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడొచ్చు అనమాట. జూపిటర్, సాటర్న్, మంగళ గ్రహం అన్నీ చూడొచ్చు. లేదా మైక్రోస్కోప్ తీసుకొచ్చి మనం చిన్న చిన్న క్రిములను, కంటితో చూడలేని క్రిములను చూడొచ్చు. కానీ నువ్వు ఎంత శాస్త్ర పరంగా ప్రయోగాత్మక జ్ఞానంగా మనం ఆత్మను తెలుసుకోవాలన్నా, చూడాలన్నా మనం చూడలేమన్నమాట. సో ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా మనం భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక భగవంతుని గురించి మనం ఎలా అర్థం చేసుకోవడం అవుతుంది? మనం మన ఆత్మను మనల్ని మనం చూడలేమంటే ఇక భగవంతుని ఎలా చూడగలం? ప్రభుపాద అంటారనమాట, ఎవరైనా తండ్రి యొక్క కొడుకు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏడుస్తాం. అయ్యో నా తండ్రి చనిపోయినాడే, నా తండ్రి వెళ్ళిపోయినాడే అని ఏడుస్తాం అనమాట. ఎక్కడ వెళ్ళిపోయినాడు? తండ్రి శరీరం అయితే అక్కడే ఉంది కదా, తండ్రి శరీరం అయితే అక్కడే ఉంది, కానీ ఎవరు వెళ్ళిపోయింది అప్పుడు? ఆ వెళ్ళిపోయిండేది ఎవరు? దాన్ని చూసినావా నువ్వు? లేదు, చూడలేవు. సో శరీరం అయితే అక్కడే ఉంది, కానీ మనం ఏం చెప్తామంటే నా తండ్రి వెళ్ళిపోయినాడు, మా నాన్న లేరు, మా నాన్న వెళ్ళిపోయినారు అంటాం. శరీరం అయితే అక్కడే ఉంది, శరీరం ఉన్నా కానీ లేరు, వెళ్ళిపోయినారు అని అంటాం. సో మనము అంటే ఆ యొక్క పిల్లవాడు వాళ్ళ తండ్రిని చూడలేదన్నమాట ఎప్పుడు. మనం ఎప్పుడు ఎవరిని చూడలే, ఆత్మను చూడలే. మనం చూస్తుంది ఏమంటే ఓన్లీ శరీరం మాత్రమే చూస్తున్నాం. సో మనం మన యొక్క ఆత్మను కానీ వేరే వాళ్ళని కానీ చూడలేమంటే ఇంకా భగవంతుని ఎలా చూడగలమని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాను అనమాట. అది వదిలేయండి. సో ఎన్నో కోట్ల నక్షత్రాలను ఉన్నాయి, కానీ అక్కడ మనం చేరలేము, అక్కడ ఏది చూడలేము. అదే మనం చూడలేకపోతే భగవంతుని ఎలా చూడగలము అని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ప్రయోగాత్మకంగా అది అసాధ్యం. దానిని మనము భగవద్గీతను శ్రవణం చేయడం ద్వారా అర్థం చేసుకోవాలి. మన తండ్రి ఎవరో ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మనం తెలుసుకోలేము. దానికి మనం తల్లి చెప్పింది విని దానిని విశ్వసించాలి. ఆమెను నమ్మకపోతే మనం దానిని తెలుసుకునే మార్గమే లేదు. అదేవిధంగా మనం కృష్ణ చైతన్య పద్ధతినే అంటి పెట్టుకొని ఉంటే శ్రీకృష్ణుని గురించి, అతని రాజ్యం గురించి సమస్త సమాచారము వెల్లడి అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి తల్లి చెప్తుందనమాట ఎవరు తండ్రి అని. అదే ఆ బిడ్డ వెళ్ళి మా తండ్రి ఎవరు అని ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలంటే తెలుసుకోలేడు. సో సింపుల్ సొల్యూషన్ ఏమంటే తల్లి దగ్గర వెళ్ళి ఎవరు తండ్రి అని అడిగితే తల్లి చూపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ అదే విధంగా మనం కృష్ణ చైతన్య పద్ధతిని అంటిపెట్టుకొని ఉంటే శ్రీకృష్ణుని గురించి, అతని రాజ్యం గురించిన సమస్త సమాచారము మనం ఈజీగా తెలుసుకోవచ్చు. పరస్తు భావ పరస్తస్మాత్తు భావోన్యో, పరస్తు భావ ఆ శ్లోకంలో చెప్పినట్టు పరస్తస్మాత్తు భావోన్యో ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. పరస్తు భావ అంటే పరాప్రకృతి అనే అర్థం. వ్యక్త అనేది ప్రకటమైన దానిని సూచిస్తుంది. భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాల ద్వారా భౌతిక విశ్వము ప్రకటమై ఉన్నట్లు మనం చూస్తాం. ఈ విశ్వానికి ఆవల మరొక ప్రకృతి ఉన్నది, అది శాశ్వతమైన ప్రకృతి. అవ్యక్తాత్ సనాతన. అవ్యక్తాత్ అది మనం చూడలేము, కానీ అది సనాతన. సనాతన అంటే ఎటర్నల్, అది శాశ్వతంగా ఉండేది. భౌతిక ప్రకృతికి ఆది అంతము ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక ప్రకృతి సనాతనమైనది, నిత్యంగా ఉండేది. దానికి ఆద్యంతములు లేవు, ఆది అంతము లేవు. అదెట్లా సాధ్యం? సో ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్
రైజ్ అవుతుందన్నమాట. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన అంటున్నాం కదా. వ్యక్త అంటే ఏమి, అవ్యక్త అంటే ఏమి, అసలు ఏంటివి అని. ఉం? వ్యక్త అంటే ప్రకటమైనది. ప్రకటమైనది అంటే మనం చూడగలనేది. భూమిని చూడగలం, సూర్యుడిని చూడగలం, నక్షత్రాలని చూడగలం, గ్రహాలని చూడగలం. ఉం? ఇవన్నీ ప్రకటమైనవి. ఇవన్నీ ప్రకటమైన ఉన్నా కానీ అశాశ్వతమైనవి. ఇవి శాశ్వతం కావు. ఉం? దీని వెనుక ఇంకొక ప్రకృతి ఉన్నది. ఇవన్నీ పరాప్రకృతి. ఆ? దీని వెనుక ఇంకొక ప్రకృతి ఉంది. అది అపరా ప్రకృతి. అది శాశ్వతమైనది. ఏది అంటే అవ్యక్తాత్ సనాతన. ఈ భౌతిక ప్రకృతికి మన చూసే ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలన్నిటికీ ఆది అంతము ఉన్నాయి. కానీ ఆది అంతం లేనిటువంటిది ఆ, ఏదో ఒకటి ఉంది. అదే ఆధ్యాత్మిక ప్రకృతి. సో దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నానండి ప్రభుపాద్ ఇక్కడ. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు అవి చాలా దూరం వరకు ఆ, అ- ఆచ్ఛాదించినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ మేఘాలు సమస్త ఆకాశంలోని అత్యల్ప భాగాన్ని ఆవరించగలుగుతాయి. మనము అత్యల్పమైన వారము కనుక ఆకాశంలో కొన్ని వందల మైళ్ళు మేఘాలతో కప్పబడగానే ఆకాశమంతా కప్పబడి పోయినట్లు మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ భౌతిక విశ్వము సువిశాల ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యల్పమైన మేఘతునక వంటిది. అది మహత్తత్వములో పెట్టబడి ఉంటుంది. మేఘానికి ఆది అంతము ఉన్నట్లే భౌతిక ప్రకృతిలో కూడా ఆది అంతము ఉంటాయి. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశము నిర్మలమవుతుంది. అప్పుడు మనకు అంతా యథాతథంగా కనిపిస్తుంది. అదేవిధంగా దేహం అనేది ఆత్మ మీదుగా ప్రయాణించే మేఘం లాంటిది. అది కొంతకాలం ఉంటుంది. ఇతరములను సృష్టిస్తుంది, క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. మనము చూసే ఏ రకమైన భౌతిక విషయమైనా ఈ 6 రకాలైన మార్పులకు లోనవుతుంది. ఉనికిలోనికి రావడం, పెరగడం, కొంతకాలం ఉండడం, ఇతరములను సృష్టించడం, క్షీణించడం, నశించడం, మార్పు చెందుతూ ఉండే ఈ మేఘము లాంటి ప్రకృతికి పరంగా నిత్యమైన వేరొక ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నదని శ్రీకృష్ణుడు సూచించాడు. అంతేకాకుండా భౌతిక ప్రకృతిని నశించినప్పుడు కూడా ఆ అవ్యక్త సనాతన నిలిచి ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారనమాట. ఏంటి? పరస్తస్మాత్ భావాన్యో అవ్యక్త సనాతన. దీని గురించి ప్రభుపాదు ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు. ఆకాశంలో మేఘాలు ఫుల్ కమ్ముకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఫుల్ ఆకాశం అంతా మేఘాలు కమ్ముకొనేసినాయి అంటాం. కానీ నిజం ఏంటి? ఆకాశం అంతా మేఘాలు కవర్ చేయలేవన్నమాట. అవి కొంత భాగాన్ని మాత్రం కవర్ చేయగలవు అంతే. కానీ మనకు ఎట్లా కనిపిస్తుంది? ఆకాశం అంతా మేఘాలు కప్పేసినాయి అన్నట్టు కనపడిస్తుంది. ఎప్పుడైనా రైనీ సీజన్లో చూస్తే రైనీ సీజన్లో ఫుల్ మేఘాలంతా ఫుల్ నీలంగా వైట్గా కనిపిస్తాను. మేఘాలంతా ఆకాశాన్ని అంతా కప్పేస్తుంది. ఎక్కడ ఏ నక్షత్రం కూడా కనబడదు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకు అయ్యో ఆకాశం అంతా మేఘాలే కప్పేసినాయి అన్నట్టు ఉంటుంది. కానీ నిజమేంటి? మనం చూడగలిగేది ఓన్లీ కొంచెం అంతే. విండోలో నుంచి చూస్తే, ఎక్కడైనా కిటికీలో నుంచి బయటకు చూస్తే ఓన్లీ మనకి కొంత స్పేస్ మాత్రం కనబడుతుంది అనమాట. అలానే ఆకాశం కొంత స్పేస్ మాత్రం కవర్ చేయగలదు. కానీ ఆకాశం మేఘాలు అనేటివి ఆకాశం అంతా కవర్ చేయలేవు. ఒక 100 మైళ్ళు అంతే అవి కప్పబడేస్తుంది. దాన్ని చూసి మనం ఆకాశం అంతా మేఘాలే ఉన్నట్టున్నాయి కనపడిస్తుంది. సో అలానే ఇక్కడ ఈ భౌతిక విశ్వము సువిశాల ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యల్పమైన మేఘతునక వంటిది. ఈ భౌతిక జగత్ అనేది మన మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక జగత్తు మహావిష్ణువు సృష్టిస్తున్న ఈ బబుల్స్, ఈ బ్రహ్మాండాలు ఏముంటాయంటే అది మేఘ తునక వంటిది అంతే. ప్రభుపాదకు చెప్తారనమాట, సృష్టిలో 4వ భాగం, ఒక 1/4 భాగం మాత్రం ఈ భౌతిక జగత్తు, 3/4 భాగం వచ్చేసి ఆధ్యాత్మిక జగత్తు. సో అలా చూసుకుంటే ఈ భౌతిక జగత్ అనేది ఒక మేఘ తునక వంటిది అని ప్రభుపాద ఇక్కడ కంపేర్ చేస్తారనమాట. అది మహత్తత్వములో పెట్టబడి ఉంటుంది. ఏంటి మహత్తత్వం అంటే? మహత్తత్వం అంటే ఏంటి? మహత్తత్వం అంటే మహావిష్ణువు ఉన్నప్పుడు ఆయన ప్రధాన అంటే ప్రకృతి,
ప్రకృతి వైపు చూసినప్పుడు ఆయన కళ్ళతో ఈ సృష్టిని సృష్టిస్తాడనమాట. ఈ మహత్ ప్రధానం వైపు చూసినప్పుడు, ప్రకృతి వైపు చూసినప్పుడు ఈ సృష్టి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ, ఆ ప్రధానం నుండి, ఆ ప్రకృతి నుండి మహత్తత్వం అనేది బయటకు వస్తుంది. ఆ మహత్తత్వంలో నుంచి ఇవన్నీ, ఈ భౌతిక జగత్ అనేది బయటకు వస్తుంది అనమాట. వస్తాయి అన్నీ, ఆ, పెరుగుతాయి. సో ఇక్కడ మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశం నిర్మలమవుతుంది. ఇప్పుడు మనకు అంతా యథాతథంగా కనిపిస్తుంది. అదేవిధంగా దేహం అనేది ఆత్మ మీదుగా ప్రయాణించే మేఘం లాంటిది. ఈ శరీరం అనేది ఆత్మ మీదుగా ప్రయాణించే మేఘం లాంటిది. మేఘం ఎట్లా ఆకాశాన్ని కప్పేస్తుందో అట్లా ఉమ్, శరీరం ఆత్మని కప్పేస్తుంది, ఇప్పుడు కప్పేసింది. సో అందుకే బాడీ, ఈ శరీరానికి 6 మార్పులు ఉన్నాయన్నమాట. 6 రకాలైన మార్పులకు లోనవుతుంది ఈ శరీరం. ఉనికిలోనికి రావడం అంటే పుట్టడం, పెరగడం, కొంతకాలం ఉండడం, ఇతరములను సృష్టించడం, క్షీణించడం, నశించడం. ఆ, ఏ శరీరం, ఏ ఆత్మైనా అని ఈ శరీరంలోకి వచ్చి ఈ 6 రకాల చేంజెస్కి వెళ్ ఆ, వెళ్తాయన్నమాట. ఏవేవి? ఉనికిలోనికి రావడం అంటే జన్మించడం, మళ్ళీ పెరగడం, కొంతకాలం ఉండడం, ఇతరులను సృష్టించడం, క్షీణించడం, మళ్ళీ నశించడం. సో ఈ 6 మార్పులను చెందుతూ ఆ, ఈ శరీరం అనేది ఉందన్నమాట. ఈ మేఘం లాంటి ప్రకృతి పరంగా నిత్యమైన వేరొక ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నదని శ్రీకృష్ణుడు సూచించాడు. ఉం. ఈ శరీరం ఎలా అయితే ఈ మార్పులను వెళ్తుందో, కానీ ఆ, ఆ, ఈ ఆత్మ ఎలా శరీరంలో బంధింపబడిందో, అలానే దీని వెనుక, ఈ భౌతిక జగత్తు వెనుక ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నదని శ్రీకృష్ణుడు ఇక్కడ సూచించాడు. అంతేకాకుండా భౌతిక ప్రకృతి నశించినప్పుడు కూడా ఆ అవ్యక్తాత్ సనాతన నిలిచి ఉంటుంది. శరీరం, ఆ శరీరం, మన శరీరం అనేది ఆ, నశించినప్పుడు కూడా మన ఆత్మ అలానే నిలిచి ఉంటుంది. మనం 2వ అధ్యాయంలో చూసే ఉంటాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఏంటి? ఎలా అయితే మనం ఈ రోజు వేసుకున్న బట్టలు నల్లగైనప్పుడు, అంటే మాసిపోయినప్పుడు, రేపు వేరొక బట్టలు మార్చుకుంటాము, అలానే ఆత్మ కూడా ఈ శరీరం అనేది ముసలితనం అయినప్పుడు, ఆ, క్షీణించినప్పుడు, ఎప్పుడైతే యూజ్లెస్ అయినప్పుడు ఈ ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్తుందన్నమాట. ఆ, శరీరం అనేది క్షీణిస్తుంది, అవ్యక్తం. బట్ ఆత్మ అనేది సనాతనం, అవ్యక్తాత్ సనాతన, అది అలానే నిలిచి ఉంటుంది. సో ఇంతవరకు మనం ఈరోజు చెప్పుకున్నాం. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు దీని పరంగా. సో ఈరోజు ఎవ్రీ వీక్ ఏదో ఒక శ్లోకం చెప్పుకున్నట్లు మనం ఈరోజు ఒక శ్లోకం చెప్పుకుందాం హరినామ గురించి, ఆ, భక్తి గురించి. భక్తి అంటే ఏంటి? సనాతన గోస్వామి అందరికీ తెలిసే ఉంటుంది. సనాతన గోస్వామి ఎవరో? సనాతన గోస్వామి మన ఆచార్యుల్లో ఒకరు. చైతన్య మహాప్రభుల తర్వాత వాళ్ళ శిష్యుల్లో సనాతన గోస్వామి ప్రథమ శిష్యులు అనమాట. రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఉమ్, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, వీరందరూ షడ్ గోస్వామి. 6 మంది, 6 మంది చైతన్య మహాప్రభు యొక్క ప్రియ శిష్యులు. సో వాళ్ళు రాసిన స్క్రిప్చర్స్ నుంచే మనం అన్ని చదువుకుంటున్నాం అనమాట ఇప్పుడు. సో సనాతన గోస్వామి రాసిన హరిభక్త విలాస నుంచి మనం ఒక శ్లోకం చూద్దాం ఇప్పుడు. ఆనుకూల్యస్య సంకల్ప. భక్తి అనేది ఎలా ఉండాలి, మన శరణాగతి అనేది ఎలా ఉండాలి కృష్ణునికి అంటే, ఆ, ఇలా 6 రకాలుగా ఆయన చెప్పారనమాట. ఆనుకూల్యస్య సంకల్ప
ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. మనం శరణాగతి అంటాం కదా, శరణాగతి అంటే ఏంటి? ఆ శరణాగతి అనేవి 6 రకాలు ఉన్నాయి. ఎలా మనం మన శరణాగతిని భగవంతునికి చూపించవచ్చు? నేను సరెండర్ అవుతాను దేవునికి అంటాం కదా, ఆయన చెప్తారు భగవద్గీతలో కూడా 18 చాప్టర్ 65 ఏంట శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సో నా శరణు తీసుకొని ఎన్నో చాప్టర్స్లో మనం చూసామన్నమాట. ఈవెన్ వేరొక గ్రంథాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం శరణు తీసుకోవడం అంటే ఏంటి. సో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఆ శరణం అంటే ఏంటి? ఆ శరణం ఎలా తీసుకోవచ్చు అని సనాతన గోస్వామి ఇక్కడ 6 విధములుగా చూపిస్తున్నాను అనమాట. ఆనుకూల్యస్య సంకల్ప. ఆనుకూల్యస్య సంకల్ప అంటే ఫేవరబుల్ టు డివోషనల్ సర్వీస్. భక్తికి ఏది ఫేవరబుల్గా ఉంటే దాన్ని మాత్రం అనుకూల్యస్య, అనుకూలంగా ఏది ఉంటే, భక్తికి అనుకూలంగా ఏది ఉంటే దాన్ని మాత్రం మన జీవితంలో యాక్సెప్ట్ చేయడం. ఆనుకూల్యస్య సంకల్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక కారు కొన్నాను అనుకోండి. ఆ కారు నా జీవితంలో భక్తికి ఏదైనా అనుకూలంగా ఉందా? సో నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతికూలంగా ఉందా? నేను రిజెక్ట్ చేస్తాను. ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఏదైతే భక్తికి అడ్డుగా ఉందో దాన్ని నేను రిజెక్ట్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కారు కొన్నాను. సో ఆ కారులో నేను అప్పుడప్పుడు నేను భగవంతుని ధామానికి అంటే టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు. మన టెంపుల్కి రావచ్చు, వేరే టెంపుల్స్కి వెళ్ళచ్చు. సో కార్ అనేది నాకు ఈరోజు నా పనులకే కాదు, అంటే నా యొక్క భౌతిక పనులకే కాదు, టెంపుల్కి వెళ్ళడానికి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. సో నేను కార్ పెట్టుకోవచ్చు. ఆనుకూల్యస్య సంకల్ప. అదే ఆ కారు కానీ, బైక్ కానీ, మొబైల్ ఫోన్ కానీ. ఈ మొబైల్ ఫోన్ తీసుకున్నాను నాకు ఎందుకుంది? ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో, ఇప్పుడు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఈ క్లాస్ వింటున్నారు. సో ఇది ఆనుకూల్యస్య సంకల్ప. మీ మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు ఈ కృష్ణ కాన్షియస్ భక్తిని పెంచడానికి తోడ్పడుతున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. సో ఆనుకూల్యస్య, నేను ఇప్పుడు ల్యాప్టాప్ని పెట్టుకుంటాను, రిజెక్ట్ చేయను. ఎందుకంటే దీని నుంచి నాకు అడ్డుగోలంగా ఏది లేదు. సో భక్తి అంటే అదేనమాట. సో ఏది భక్తి అంటే మనకు ఫేవరబుల్గా ఏది ఉంటే దాన్ని తీసుకోవడం అనమాట. అన్నిటినీ భక్తి కృష్ణ సేవలో యూజ్ చేయడం. మాయావాదులు ఎలాంటి అంటే మొబైల్ ఫోన్ చూడగానే అది మాయా అంటారు, లేదా ల్యాప్టాప్ చూడగానే మాయా, అవుట్ సైడ్ ఏదైనా షాపింగ్ మాల్ చూసినా మాయా, ఏది చూసినా మాయా. ఓకే, కరెక్టే మాయా. కానీ ఏ దానినైనా, ఏ వస్తువునైనా మనం కృష్ణుని సేవలో మనం పెట్టామంటే అది స్పిరిచువల్ అయిపోతుంది అనమాట, ఆధ్యాత్మికం అయిపోతుంది. మధు పండిట్ ప్రభు చెప్తూనే ఉంటారు కదా, ఈ మైక్లో మాట్లాడుతున్నప్పుడు మైక్ అనేది ఎవరో క్రియేట్ చేశారు, టెక్నాలజికల్ ఇది. కానీ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? అది మైక్ని కృష్ణుని సేవలో యూజ్ చేస్తున్నాం. భాగవతం క్లాస్ చెప్పేదానికి, భగవద్గీత క్లాస్ చెప్పేదానికి ఆ మైక్ యూజ్ చేస్తున్నాం. సో ఆ మైక్ అనేది మనకు ఆనుకూల్యస్య సంకల్ప. సో ఇది ఒక శరణాగతికి సంబంధించిన ఇలా మనం శరణాగతి మనం చూపించవచ్చు అనమాట. ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో. ప్రతికూల్యస్య వర్జనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాకు అడ్డుగోలంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఫోనే అడ్డుగోలంగా ఉంది, లేదా ఏదైనా కానీ వస్తువు కానీ ఏదైనా కానీ నా భక్తికి అడ్డుగోలంగా ఉందంటే దాన్ని రిజెక్ట్ చేయడం అంత. ఎవరైనా అసోసియేషన్ కానీ బయట. మళ్ళీ థర్డ్ది వచ్చేసి రక్షిష్యతి విశ్వాసో. అంటే కృష్ణుడు నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు అని నమ్మడం, ఆ విశ్వాసం మనం కలిగి ఉండడం. రక్షిష్యతి ఇది విశ్వాసో.
కృష్ణుడు నన్ను అన్ని రకాలుగా నన్ను ప్రొటెక్షన్ ఇస్తాడు అని నమ్మడం, ఆ విశ్వాసం. తర్వాత గోప్తృత్వే వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యం, దేవుడే నాకు అన్నీ అని నమ్మడం అనమాట. కొందరు అంటారు కదా, ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అని. సో మనకి అన్నీ ఉన్నా కానీ దేవుడే నాకు మాస్టర్, నాకు ప్రభువు, నాకు గార్డియన్, నాకు అన్నీ దేవుడే అని నమ్మడం, యాక్సెప్ట్ చేయడం. అలా ఫుల్ యాక్సెప్ట్ చేసి ఆయన ఫుల్ శరణం పొందడం. తర్వాత ఆత్మనిక్షేప కార్పణ్యం, హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఇవన్నీ ఉన్నా కానీ ఆ యొక్క వినమ్రత. గోప్తృత్వే వరణం తత ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయో ఇవన్నీ శరణాగతికి సూచనలు అన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు కదా, ఆ శరణం అనేది మనం ఇలా చూపించవచ్చు అని సనాతన గోస్వామి ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. సరేనా? సో ఈ రోజుతో ఈ సెషన్ ఈరోజు ఎండ్ చేద్దాము. ఇప్పటితో ఎవరైనా ఏదైనా చెప్పాలంటే చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, అనానుకూలస్య వర్జనం, ఏదైనా కానీ విడిచిపెట్టాలి అని చెప్పారు కదా, ఇంట్లోనే ఉన్నారు, ఏం చేయాలి ప్రభు? అట్లని కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భక్తికి ఎవరైనా అడ్డుగోలుగా ఉంటే గాని, ఎవరైనా అంటే మనిషి ఏదైనా మీకు అడ్డంగా ఉంటే వర్జనం, దాన్ని ఇమీడియట్ గా రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా స్టూడెంట్స్ అనుకోండి, క్లాస్కి వెళ్తారు, లేదా ఇంటి దగ్గర మీరు ఉంటారు అనుకోండి. సో నైబర్స్ ఉంటారు. సో నైబర్స్ నాస్తికులు, దేవుని నమ్మరు, లేదా నైబర్స్ భక్తిని అంత ప్రోత్సహించరు. సో భక్తికి ఏది తోడ్పడుగా నీకు లేదో దాన్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేయడాన్ని శరణాగతిలో ఒక భాగం. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఏది నీకు భక్తికి అడ్డుగోలుగా ఉందో దాన్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేయడాన్ని శరణాగతి అంటారు అన్నమాట, ఒక భాగం. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. విశ్వగురు శిల ప్రభుపాదకి జయ. జయ.